లాస్ట్ క్లాస్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, కంట్రోల్ స్టేట్మెంట్స్లో టైప్స్ అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి నేర్చుకున్నాం, విత్ ఎగ్జాంపుల్ నేర్చుకున్నాం. ఓకే, సో ఈ రోజు క్లాస్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని మల్టిపుల్ వేస్లో ఎలా డిఫైన్ చేయొచ్చు, ఫంక్షన్స్లో పారామీటర్ అంటే ఏంటి, అసలు యాక్చువల్ పారామీటర్ అంటే ఏంటి, ఫార్మల్ పారామీటర్ అంటే ఏంటి, ఆ పారామీటర్స్ని మల్టిపుల్ వేస్లో ఎలా డిఫైన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్లో నేర్చుకున్నాం. ఫంక్షన్స్. సో ఫంక్షన్ అంటే ఏంటి? సో ఫస్ట్ పాయింట్ వాట్ వి రిక్వైర్ టు నో మీన్స్ వాట్ ఈస్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటి? సో సింపుల్గా ఫంక్షన్ అనేది ఒక నేమ్డ్ బ్లాక్. ఫంక్షన్ అనేది ఒక నేమ్డ్ బ్లాక్. అసలు బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ అంటే ఇట్స్ ఏ గ్రూప్ with what? Group of statements. Group of statements is called as a block. Block అంటే group of statements. సో ఒక ఫంక్షన్ కి అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఒక నేమ్ పర్ఫామ్ చేసి, ఒక నేమ్ డిఫైన్ చేసి, ఓకే, ఆ నేమ్ యూజ్ చేసి మనం ఈ ఫంక్షన్ ని ఖచ్చితంగా కాల్ చేయాలి. ఏదైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని, బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం డిఫైన్ చేసామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఆ పర్టికులర్ నేమ్ తో కాల్ చేస్తే దెన్ ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కానీ లేదా గ్రూప్ ఆఫ్ టాస్క్ ని కానీ పర్ఫామ్ చేస్తుంది. సో నార్మల్ గా ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్ అనేది ఒక నేమ్డ్ బ్లాక్. జనరల్ గా ఈ ఫంక్షన్ యూజ్ చేసి స్పెసిఫిక్ టాస్క్, అది సింగిల్ టాస్క్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ టాస్క్ అవ్వచ్చు, స్పెసిఫిక్ టాస్క్ ఆర్ గ్రూప్ ఆఫ్ టాస్క్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ద ఫంక్షన్. అయితే పైథాన్ లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఏ స్పెషల్ సింటాక్స్. సో ఈ సింటాక్స్ లో మనం డెఫ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి, డెఫ్ అనేది ఒక కీవర్డ్, పైథాన్ లో 35 కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ 35 కీవర్డ్స్ లో ఒక కీవర్డ్ డెఫ్. ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ డిఫైన్ చేయాలి. డెఫ్ ఏదైతే మనం ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఏ ఫంక్షన్ నేమ్ తో ఫంక్షన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలి. ఫంక్షన్ నేమ్ తర్వాత యూజ్ ద పారాంథసిస్. ఎందుకు అంటే ఈ పారాంథసిస్ లో పారామీటర్స్ ఆర్ సింపుల్ గా పారామీటర్ లిస్ట్. పారామీటర్ లిస్ట్ అంటే సింగిల్ పారామీటర్ కావచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ కావచ్చు, అంటే మోర్ దెన్ వన్ పారామీటర్ కావచ్చు. ఆ పారామీటర్ లిస్ట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? విత్ ఓన్లీ నేమ్. పారామీటర్ లిస్ట్ విత్ నేమ్స్. పారామీటర్ లిస్ట్ విత్ నేమ్స్ మనం డిఫైన్ చేయాలి. సో పారామీటర్ క్లోజ్ చేసి, పారాంథసిస్ క్లోజ్ చేసి, దెన్ స్టార్ట్ విత్ ద కోలన్. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్. దీన్నే మనం ఏమనొచ్చు అంటే ఫంక్షన్ హెడర్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం ఫంక్షన్ హెడర్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ కోలన్ విత్ సమ్ ఇండెంటేషన్ మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని డిఫైన్ చేయాలి. లైక్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఇట్లా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ ని మనం ఈ విత్ ఇండెంటేషన్ తో డిఫైన్ చేయాలి. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ అనేది బ్లాక్ కదా, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ విత్ సమ్ నేమ్. కాబట్టి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని పైథాన్ లో ఖచ్చితంగా ఇండెంటేషన్ తో రిప్రజెంట్ చేస్తాము. సో ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ కోడ్ ని విత్ ఇండెంటేషన్ ఆఫ్టర్ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసామో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఫంక్షన్ బాడీ అని చెప్పవచ్చు. సో నార్మల్ గా ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామో ఫంక్షన్ డెఫినిషన్ లో 2 పార్ట్స్ ఉంటాయి మనకి. ఏంటంటే అంటే ఒకటి ఫంక్షన్ హెడర్. ఫంక్షన్ హెడర్ ఏం చెప్తుంది? నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, అట్ ద సేమ్ టైం పారామీటర్స్ గురించి, అంటే ఎన్ని పారామీటర్స్ ని ఆ ఫంక్షన్ కి మనం పాస్ చేస్తున్నాము. ఓకే, ఆ పారామీటర్ లిస్ట్ విత్ నేమ్స్ స్పెసిఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ బాడీని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఏది? ఈ ఫంక్షన్ డెఫినేషన్ అన్నది. ఓకే, సో ఫంక్షన్ బాడీ ఏం చేస్తుంది అంటే ద ఫంక్షన్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్
గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తో మనం ఒక పర్టికులర్ టాస్క్ కానీ లేదా మల్టిపుల్ టాస్క్ కానీ పర్ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరల్ గా. ఓకే, అయితే మనకి ఇక్కడ పారామీటర్ అంటే ఏంటి, అసలు పారామీటర్ ఎందుకు యూజ్ చేయాలి అన్నది ఒక క్వశ్చన్. సో నార్మల్ గా మీరు ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకి ఖచ్చితంగా 2 వాల్యూస్, మినిమం 2 వాల్యూస్ కావాలి. ఇక్కడ మనం 10 and 20 2 వాల్యూస్ ఇచ్చారనుకోండి, 10 + 20 మనకు అవుట్పుట్ అనేది 30 రావాలి. ఓకేనా? సో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా వాల్యూస్ కావాలి కదా. ఫంక్షన్ అనేది వాల్యూస్ ని డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయలేదు. ఫంక్షన్ అనేది డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ డెఫినేషన్ లో డెఫ్ f1 ఆఫ్ 10, 20 అని ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఫంక్షన్ అనేది దీన్ని అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో అందుకనే మనం ఈ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి, అంటే ఒక ఫంక్షన్ కి వాల్యూస్ ని పాస్ చేయాలి అనుకుంటే, డేటాని పాస్ చేయాలి అనుకుంటే, ఎందుకోసం ఒక పర్టికులర్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో ఆ ఫంక్షన్ అనేది సింగిల్ డేటా యాక్సెప్ట్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ సింగిల్ డేటా అనుకోండి, సింగిల్ పారామీటర్ సరిపోతుంది. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనుకోండి, మల్టిపుల్ పారామీటర్స్ కావాలి. సో అందుకనే ద పారామీటర్ లిస్ట్ ని మనం డిఫైన్ చేయాలి with names. Okay, so this is the simple syntax for the function definition. అయితే take the simple example to understand. Suppose నేను ఇక్కడ ఒక సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ ఏం చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఏంటండి? ఎడిషన్ పర్ఫామ్ చేయాలి, ఓకే, సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ డివిజన్ పర్ఫామ్ చేయాలి. సో 4 టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఈ 4 టాస్క్ కూడా ఒక సింగిల్ ఫంక్షన్ యూజ్ చేసి మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డెఫ్ సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నానంటే మల్టీ టాస్క్ అనే ఒక ఫంక్షన్ నేమ్. ఏదైనా ఫంక్షన్ నేమ్ అనేది సింపుల్ గా ఐడెంటిఫైర్ నేమ్. ఓకే, ఎనీ నేమ్ వి కెన్ బి యూజ్ ఫర్ డిఫైనింగ్ ఆఫ్ ద ఫంక్షన్ నేమ్. ఓకే, సో డెఫ్ మల్టీ టాస్క్ ఆఫ్. ఒకవేళ మీరు ఈ ఫంక్షన్ కి పారామీటర్స్ ఏమి పాస్ చేయొద్దు అనుకుంటే, అంటే మనం నార్మల్ గా ఫంక్షన్ ని వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు, ఫంక్షన్ ని విత్ పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఈ ఫంక్షన్ కి పారామీటర్స్ ఏమి పాస్ చేయొద్దు అనుకుంటే దెన్ సింపుల్ గా ఈ పారాంథసిస్ ని ఎంప్టీ పారాంథసిస్ గా డిఫైన్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఫంక్షన్ కి డేటాని పాస్ చేయకూడదు అనుకుంటే ఆ డేటాని మనం ఇంటర్నల్ గా ఫంక్షన్ లోపల డిఫైన్ చేయొచ్చు. ఎలా? సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక డేటా అనుకోండి, a = 100, b అనేది ఒక డేటా అనుకుంటే 33 అనే 2 వాల్యూస్ ని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇంటర్నల్ గా ఫంక్షన్ లోపలనే నేను డేటాని డిఫైన్ చేశాను. సో ఏదైతే డేటాని మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తున్నామో, ఓకే, ఈ డేటాని మనం లోకల్ వేరియబుల్స్ అని పిలవచ్చు. ఏదైనా డేటాని ఫంక్షన్ లోపలనే డిఫైన్ చేస్తున్నామో, ఓకే, ఆ డేటాని లోకల్ వేరియబుల్స్ అనొచ్చు. సో ఒక ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్స్ ఉంటే ఆ ఫంక్షన్ అనేది ఆ లోకల్ వేరియబుల్స్ ని యూజ్ చేసి ఆ టాస్క్ ని పర్టికులర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్ అంటే ఆ లోకల్ వేరియబుల్ అనేది ఏ ఫంక్షన్ లోపల డిఫైన్ చేశారో ఆ ఫంక్షన్ లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ మల్టీ టాస్క్ అనే ఫంక్షన్ లోపల a and b అనే 2 వాల్యూస్ డిఫైన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చాను అనుకోండి, నాకు ఖచ్చితంగా నేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఏ అనే వాల్యూ నేను ఫంక్షన్ లోపల డిఫైన్ చేశాను. ఏ ఫంక్షన్ లో అయితే డిఫైన్ చేశానో అదే ఫంక్షన్ లో మనం యూజ్ చేయాలి. సో ఆ వేరియబుల్ స్కోప్ ఏంటంటే అది లోకల్ వేరియబుల్ స్కోప్ అన్నట్టు. ఓకే, సో ప్రతి వేరియబుల్ కి కూడా స్కోప్ ఉంటుందండి. సో ఇక్కడ మనం లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాం. లోకల్ వేరియబుల్ హ్యాస్ ద స్కోప్. వాట్ ఈస్ ద స్కోప్? ఇన్ విచ్ ఫంక్షన్ వి హావ్ డిఫైన్. ఏ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసామో అదే ఫంక్షన్ లో ఇన్ దట్ సేమ్ ఫంక్షన్ వి కెన్ ఏబుల్ టు బి యాక్సెస్. ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ వి కెనాట్. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ as a local variable scope. Simply we can say the local scope. ఓకే, సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఫంక్షన్ లోపల సింపుల్ గా నేను c అనే ఒక వేరియబుల్ తీసుకొని, ఇది కూడా నాకు లోకల్ వేరియబుల్, c = a + b ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నాను. నెక్స్ట్ d = a - b
సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాను, నెక్స్ట్ E ఈక్వల్స్ టు A ఇంటూ B ప్రొడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తున్నాను, ఓకే. నెక్స్ట్ F ఈక్వల్స్ టు నార్మల్ డివిజన్ పర్ఫామ్ చేస్తున్నాను. సో ఈ నార్మల్ డివిజన్ వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే కోషియంట్ వాల్యూ అన్నట్టు. ఈ కోషియంట్ వాల్యూ ఇన్ ఫ్లోట్ ఫార్మాట్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ G ఈక్వల్స్ టు A ఫ్లోర్ డివిజన్ B. సో ఇది మనకి ఏం చేస్తుందంటే అగైన్ కోషియంట్ వాల్యూ ఓన్లీ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మాట్ ఇట్ కెన్ బి రిటన్, ఓకేనా. నెక్స్ట్ H ఈక్వల్స్ టు A మాడ్యులో డివిజన్ B. సో ఇదేంటంటే మాడ్యులో డివిజన్ ఆపరేషన్, మాడ్ డివిజన్. సో ఇదేం చేస్తుంది మనకి రిమైండర్ వాల్యూని మనకు అవుట్పుట్ గా ఇస్తుంది. డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఏదైతే ఉందో అది మనకు అవుట్పుట్ గా వస్తుంది. సో ఇలా నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను, ఓకే. సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్నిటిని కూడా నేను ప్రింట్ చేయాలి. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ పాసిబిలిటీ ఉందా అంటే లేదు. సో విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ we require to be write a statement like print of C addition, D subtraction value, E multiplication value, F quotient value in float, next G quotient value in integer, H remainder value print చేస్తాను. సో ఇలా డేటాని విత్ ఇన్ ఫంక్షన్ డిఫైన్ చేశాను, మల్టిపుల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఆ ఆపరేషన్ రిజల్ట్స్ కూడా సేమ్ ఫంక్షన్ ప్రింట్ చేస్తున్నా, ఓకే. సో దిస్ ఈస్ ద వే మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి అంటే ఫాలో కావచ్చు. అయితే ఇలా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా ప్రోగ్రామ్ ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది రాదు. ఎందుకు అంటే ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలి, తర్వాత మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కాల్ చేయకపోతే ఫంక్షన్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ కాదు. ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది మనకి పర్ఫామ్ చేయాలి, అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి, ఓకే. దీన్ని మనం ఫంక్షన్ డెఫినిషన్ అంటాము. సో ఆఫ్టర్ దిస్ మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్ కాల్ అన్నట్టు. ప్రతి ఫంక్షన్ కి కూడా ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫంక్షన్ కాల్ కూడా అంతే ఇంపార్టెంట్. వితౌట్ ఫంక్షన్ కాల్ నో ఫంక్షన్ కెన్ పర్ఫార్మ్ టాస్క్, ఓకే. సో అందుకనే ఫంక్షన్ కాల్ మనం డిఫైన్ చేయాలి. ఎలా ఫంక్షన్ కాల్ డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్. ఏదైతే ఫంక్షన్ నేమ్ మనం ఇచ్చామో, సో మల్టీ టాస్క్ అన్నది ఫంక్షన్ నేమ్ కదా, ఏదైతే ఫంక్షన్ నేమ్ మనం ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్ ని పారెంథసిస్ యూజ్ చేసి డిఫైన్ చేయాలి, సింపుల్ అంతే. ఇలా ఇవ్వడం వల్ల ఈ ఫంక్షన్ అనేది ఏదైతే ఫంక్షన్ మనం డిఫైన్ చేసామో ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అన్న ఫంక్షన్ కాల్ అన్న ఒకటే, ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ ఫంక్షన్ లో మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ గా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది, అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ద ఫంక్షన్ కెన్ బి క్రియేటెడ్ అండ్ హౌ టు మేక్ ద ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే సింపుల్ గా ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ డెఫినిషన్ రాస్తాము యూజింగ్ ద డెఫ్ కీవర్డ్, ఓకే. ఆ ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్ ని మనం ఖచ్చితంగా కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేయకపోతే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్ డెఫినిషన్. అయితే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేశాను కదా, అట్ ద సేమ్ టైం మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ కి మనం పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. అంటే ఒక డేటాని సెండ్ చేయాలి, ఒక ఫంక్షన్ కి డేటాని సెండ్ చేయాలి. ఆ డేటా ఏదైతే డేటాను మనం సెండ్ చేస్తున్నామో ఆ డేటాని యూజ్ చేసి ఆ ఫంక్షన్ అనేది టాస్క్ ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ మనం డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను, ఓకే. సో నేను ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే యావరేజ్ నెంబర్స్ అన్నది ఒక ఫంక్షన్ నేమ్ అనుకోండి. ఈ ఫంక్షన్ కి ఒక 4 నెంబర్స్ ని పాస్ చేయాలనుకుంటున్నాను. యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ని ఫైండ్ చేయాలి. సో 4 నెంబర్స్ పాస్ చేయాలంటే 4 వాల్యూస్ ని పాస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి, గ్లోబల్ గా నేను వేరియబుల్స్ ని డిఫైన్ చేసి
ఒకవేళ మీరు వేరియబుల్స్ ని అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఆ వేరియబుల్స్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, గ్లోబల్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే మీరు అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేయడం వలన ఒక ఫంక్షన్ లోపల ఒక ప్రోగ్రామ్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్, ఓకే, ప్రతి ఫంక్షన్ లో కూడా సేమ్ డేటాని యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఆ వేరియబుల్ ని గ్లోబల్ వేరియబుల్ గా డిఫైన్ చేయొచ్చు. సో గ్లోబల్ వేరియబుల్ ఎలా డిఫైన్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ యావరేజ్ నెంబర్స్ ఏ బి సి డి. సో సింపుల్ గా నేను పారామీటర్ నేమ్స్ ని మాత్రమే డిఫైన్ చేస్తాను. ఏ బి సి డి. ఓకే, అంటే ఏంటి? యావరేజ్ నెంబర్స్ అనే ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 4 నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ సమ్ నెంబర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ కి సమ్ పర్ఫార్మ్ చేస్తున్నాను. ఎక్కడ? a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటే ఏబిసిడి పైన సమ్ పర్ఫార్మ్ చేసి దెన్ యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. యావరేజ్ ఈక్వల్స్ టు ఏదైతే మనం సమ్ ని క్యాలిక్యులేట్ చేసామో, సమ్ నెంబర్స్ కదా, సమ్ నెంబర్స్ డివైడెడ్ బై 4. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేటా ఎంత? 4 కదా. సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డేటాతో మనం డివైడ్ చేస్తే మనకి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఒక్కసారి యావరేజ్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత దెన్ మనం దాన్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ యావరేజ్ ఇచ్చారనుకోండి, ఆ పర్టికులర్ యావరేజ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఫంక్షన్. అయితే ఈ ఫంక్షన్ లో మనం 4 పారామీటర్స్ డిఫైన్ చేసాం. ఈ 4 పారామీటర్స్ కి కూడా మనం వాల్యూ పాస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయొచ్చు? ఆఫ్టర్ ద ఫంక్షన్ డెఫినిషన్, ఫంక్షన్ నేమ్ ఏంటి? యావరేజ్ నెంబర్స్ కదా. సో యావరేజ్ నెంబర్స్ ఆఫ్ సో ఇక్కడ నేను a ఈక్వల్స్ టు 10, c ఈక్వల్స్ టు 30, d ఈక్వల్స్ టు 20, b ఈక్వల్స్ టు 10 ఆర్ 40 అని ఇచ్చాను. ఓకేనా? సో దెన్ ఏమైతుంది? ఇది మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ వలన కంట్రోల్ అనేది ఫంక్షన్ హెడ్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఫంక్షన్ హెడ్ లో ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసి, సో ఈ పారామీటర్స్ మనం ఏవైతే పాస్ చేస్తున్నామో ఫంక్షన్ కాల్ లో ఆ పర్టికులర్ లొకేషన్ లో అంటే a ఈక్వల్స్ టు 10, ఈ a లొకేషన్ లో 10 అనేది ప్రింట్ అవుతుంది, లైక్ సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ c లొకేషన్ లో 30 సబ్స్టిట్యూట్ అవుతుంది, అండ్ d లొకేషన్ లో 20 సబ్స్టిట్యూట్ అవుతుంది, అండ్ b లొకేషన్ లో 40 సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇప్పుడు a b c d విత్ సమ్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ పైన సమ్ క్యాలిక్యులేట్ అయ్యి సమ్ అనేది డివైడెడ్ విత్ 4 అవుతుంది. ఆ వాల్యూ అనేది యావరేజ్ లో స్టోర్ అవుతుంది, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ ని విత్ పారామీటర్స్ డిఫైన్ చేయాలనుకుంటే ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. అయితే ఇంతకు ముందు ఫంక్షన్ లోపల ఈ వాల్యూస్ ని డిఫైన్ చేయడం వల్ల వాటిని లోకల్ వేరియబుల్స్ అన్నాం కదా, ఆ లోకల్ వేరియబుల్స్ ని ఫంక్షన్ బయట యాక్సెస్ చేయలేము అని చెప్పా, కరెక్టా? ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్స్ ఏం చేస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a ఈక్వల్స్ టు 100, b ఈక్వల్స్ టు 200, సెమీకోలన్, c ఈక్వల్స్ టు 300, d ఈక్వల్స్ టు 400. ఒకవేళ మీరు మల్టిపుల్ డేటా వాల్యూస్ ని సింగిల్ లైన్ లో డిఫైన్ చేయాలి అనుకుంటే ప్రతి వేరియబుల్ డెఫినేషన్ ని కూడా సెమీకోలన్ తో ఎండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్స్ టు 200 సెమీకోలన్, c ఈక్వల్స్ టు 300 సెమీకోలన్, d ఈక్వల్స్ టు 400, ఇలా మనం సెమీకోలన్ తో సెపరేట్ చేసి ఒకటే స్టేట్మెంట్ లో మల్టిపుల్ వేరియబుల్స్ ని విత్ సెమీకోలన్ సెపరేషన్ తో మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద మల్టిపుల్ లైన్స్. అంటే ఇప్పుడు 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, 4 లైన్స్ లో నేను వేరియబుల్ డిఫైన్ చేయాలి అనుకుంటే వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఇట్ విల్ ఆక్యుపై మోర్ లైన్స్ ఆఫ్ కోడ్, కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే ఈ వేరియబుల్ డెఫినేషన్స్ ని సింపుల్ సెమీకోలన్ తో సెపరేట్ చేస్తే మనం సింగిల్ లైన్ లో మల్టిపుల్ వాల్యూస్ ని డిఫైన్ చేయొచ్చు. ఈ వాల్యూస్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్.
సో ఎందుకు అంటే నేను ఈ వాల్యూస్ ని అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను కాబట్టి ఇవి గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఈ గ్లోబల్ వేరియబుల్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ ని యావరేజ్ నెంబర్స్ అన్న ఫంక్షన్ నేమ్. ఈ యావరేజ్ నెంబర్స్ ఆఫ్ సింపుల్ గా నేను ఏడిసిబి అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది ఈ ఫంక్షన్ కాల్ వలన ఇది ఫంక్షన్ కాల్ కదా, ఈ ఫంక్షన్ కాల్ వలన ద కంట్రోల్ అనేది ఫంక్షన్ హెడ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే నేమ్స్ పారామీటర్ లిస్ట్ గా ఫంక్షన్ కాల్ లో డిఫైన్ చేస్తున్నామో ఈ నేమ్స్ అనేవి ఈ నేమ్ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అవుతాయి. అంటే ఏంటి, ఏ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది, బి ప్లేస్ లో డి వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది, సి ప్లేస్ లో సి, డి ప్లేస్ లో బి. అంటే మనం ఏదైతే ఆర్డర్ మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ లో పారామీటర్ లిస్ట్ కి ఏదైతే ఆర్డర్ మనం ఫాలో అవుతున్నామో ఆ ఆర్డర్ ప్రకారం ఏడిసిబి అని ఇచ్చాను కదా, ఈ ఆర్డర్ ప్రకారం ఈ పర్టికులర్ ఒరిజినల్ లొకేషన్ లో ఈ పర్టికులర్ ఫంక్షన్ హెడ్ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసి ఈ ఏడిసిబి వాల్యూస్ పైన సమ్మేషన్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఏవైతే ఏబిసిడి నేను డిఫైన్ చేశాను, ఎక్కడ అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కదా, వీటినే మనం గ్లోబల్ వేరియబుల్స్ అనొచ్చు. ఈ గ్లోబల్ వేరియబుల్స్ వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మనం ఇన్సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడే కాకుండా మనకి ఒక ప్రోగ్రామ్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ ఆల్ ఫంక్షన్స్ ప్రతి ఫంక్షన్ లో విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్ అదే డేటాని యూజ్ చేయాలనుకుంటే గ్లోబల్ వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ def f1 అని ఒక ఫంక్షన్ ఉందండి. def f1 ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే a ఈక్వల్స్ టు హై అని చెప్పి ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశాను. సో నేను అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కాబట్టి ఇది ఖచ్చితంగా గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఈ f1 అనే ఫంక్షన్ లోపల నేను సింపుల్ గా ప్రింట్ ఆఫ్ a అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నాకు అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే నేను ఫంక్షన్స్. సో ఫంక్షన్ అంటే ఏంటి? సో ఫస్ట్ పాయింట్ వాట్ వి రిక్వైర్ టు నో మీన్స్ వాట్ ఈస్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటి? సో సింపుల్ గా ఫంక్షన్ అనేది ఒక నేమ్డ్ బ్లాక్. అసలు బ్లాక్ అంటే ఏంటి? బ్లాక్ అంటే ఇట్స్ ఏ గ్రూప్ with what? Group of statements is called as a block అంటే group of statements. సో ఒక ఫంక్షన్ కి అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ కి ఒక నేమ్ పర్ఫార్మ్ చేసి ఒక నేమ్ డిఫైన్ చేసి ఓకే ఆ నేమ్ యూజ్ చేసి మనం ఈ ఫంక్షన్ ని ఖచ్చితంగా కాల్ చేయాలి. ఏదైతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం డిఫైన్ చేసామో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఆ పర్టికులర్ నేమ్ తో కాల్ చేస్తే దెన్ ఫంక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కానీ లేదా గ్రూప్ ఆఫ్ టాస్క్ ని కానీ పర్ఫార్మ్ చేస్తుంది. సో నార్మల్ గా ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్ అనేది ఒక నేమ్డ్ బ్లాక్. జనరల్ గా ఈ ఫంక్షన్ యూజ్ చేసి స్పెసిఫిక్ టాస్క్, అది సింగిల్ టాస్క్ అవ్వచ్చు లేదా మల్టిపుల్ టాస్క్ అవ్వచ్చు, స్పెసిఫిక్ టాస్క్ ఆర్ గ్రూప్ ఆఫ్ టాస్క్ అనేవి పర్ఫార్మ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ ద ఫంక్షన్. అయితే పైథాన్ లో ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ ఏ స్పెషల్ సింటాక్స్. సో ఈ సింటాక్స్ లో మనం def అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి, def అనేది ఒక కీవర్డ్, పైథాన్ లో 35 కీవర్డ్స్ ఉంటాయి కదా, ఆ 35 కీవర్డ్స్ లో ఒక కీవర్డ్ def. ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ డిఫైన్ చేయాలి. def ఏదైతే మనం ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఏ ఫంక్షన్ నేమ్ తో ఫంక్షన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలి. ఫంక్షన్ నేమ్ తర్వాత యూజ్ ద పారాంథసిస్. ఎందుకు అంటే ఈ పారాంథసిస్ లో పారామీటర్స్ ఆర్ సింపుల్ గా పారామీటర్ లిస్ట్
పారామీటర్ లిస్ట్ అంటే సింగిల్ పారామీటర్ కావచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ కావచ్చు, అంటే మోర్ దెన్ వన్ పారామీటర్ కావచ్చు. ఆ పారామీటర్ లిస్ట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు? విత్ ఓన్లీ నేమ్. పారామీటర్ లిస్ట్ విత్ నేమ్స్. పారామీటర్ లిస్ట్ విత్ నేమ్స్ మనం డిఫైన్ చేయాలి. సో పారామీటర్ క్లోజ్ చేసి, పారాంథసిస్ క్లోజ్ చేసి, దెన్ స్టార్ట్ విత్ ద కోలన్. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ వాట్ కాల్డ్. దీన్నే మనం ఏమనొచ్చు అంటే ఫంక్షన్ హెడర్ అని చెప్పొచ్చు. సో దీన్ని మనం ఫంక్షన్ హెడర్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ కోలన్ విత్ సమ్ ఇండెంటేషన్ మనం గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని డిఫైన్ చేయాలి. లైక్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, ఇట్లా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎన్ని స్టేట్మెంట్స్ కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ ని మనం ఈ విత్ ఇండెంటేషన్ తో డిఫైన్ చేయాలి. ఎందుకు అంటే ఈ ఫంక్షన్ అనేది బ్లాక్ కదా, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ విత్ సమ్ నేమ్. కాబట్టి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని పైథాన్ లో ఖచ్చితంగా ఇండెంటేషన్ తో రిప్రజెంట్ చేస్తాము. సో ఏదైతే మనం బ్లాక్ ఆఫ్ కోడ్ ని విత్ ఇండెంటేషన్ ఆఫ్టర్ ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసామో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఫంక్షన్ బాడీ అని చెప్పవచ్చు. సో నార్మల్ గా ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామో ఫంక్షన్ డెఫినిషన్ లో 2 పార్ట్స్ ఉంటాయి మనకి. ఏంటంటే అంటే ఒకటి ఫంక్షన్ హెడర్. ఫంక్షన్ హెడర్ ఏం చెప్తుంది? నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, అట్ ద సేమ్ టైం పారామీటర్స్ గురించి. అంటే ఎన్ని పారామీటర్స్ ని ఆ ఫంక్షన్ కి మనం పాస్ చేస్తున్నాము. ఓకే, ఆ పారామీటర్ లిస్ట్ విత్ నేమ్స్ స్పెసిఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ బాడీని కూడా డిస్క్రైబ్ చేస్తుంది. ఏది? ఈ ఫంక్షన్ డెఫినిషన్ అన్నది. ఓకే, సో ఫంక్షన్ బాడీ ఏం చేస్తుంది అంటే ద ఫంక్షన్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తో మనం ఒక పర్టికులర్ టాస్క్ గానీ లేదా మల్టిపుల్ టాస్క్ గానీ పర్ఫామ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరల్ గా. ఓకే, అయితే మనకి ఇక్కడ పారామీటర్ అంటే ఏంటి, అసలు పారామీటర్ ఎందుకు యూజ్ చేయాలి అన్నది ఒక క్వశ్చన్. సో నార్మల్ గా మీరు ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకి ఖచ్చితంగా 2 వాల్యూస్, మినిమం 2 వాల్యూస్ కావాలి. ఇక్కడ మనం 10 and 20 2 వాల్యూస్ ఇచ్చారనుకోండి, 10 + 20 మనకు అవుట్పుట్ అనేది 30 రావాలి. ఓకేనా? సో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా వాల్యూస్ కావాలి కదా. ఫంక్షన్ అనేది వాల్యూస్ ని డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయలేదు. ఫంక్షన్ అనేది డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ డెఫినిషన్ లో డెఫ్ f1 ఆఫ్ 10, 20 అని ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఫంక్షన్ అనేది దీన్ని అర్థం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో అందుకనే మనం ఈ వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి, అంటే ఒక ఫంక్షన్ కి వాల్యూస్ ని పాస్ చేయాలి అనుకుంటే, డేటాని పాస్ చేయాలి అనుకుంటే, ఎందుకోసం? ఒక పర్టికులర్ టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో ఆ ఫంక్షన్ అనేది సింగిల్ డేటా యాక్సెప్ట్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఒకవేళ సింగిల్ డేటా అనుకోండి, సింగిల్ పారామీటర్ సరిపోతుంది. గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అనుకోండి, మల్టిపుల్ పారామీటర్స్ కావాలి. సో అందుకనే ద పారామీటర్ లిస్ట్ ని మనం డిఫైన్ చేయాలి with names. Okay, so this is the simple syntax for the function definition. అయితే take the simple example to understand. Suppose నేను ఇక్కడ ఒక సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఆ ఫంక్షన్ ఏం చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఏంటంటే ఎడిషన్ పర్ఫామ్ చేయాలి, ఓకే, సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి, మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ డివిజన్ పర్ఫామ్ చేయాలి. సో 4 టాస్క్ పర్ఫామ్ చేయాలి. ఈ 4 టాస్క్ కూడా ఒక సింగిల్ ఫంక్షన్ యూజ్ చేసి మాత్రమే పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డెఫ్ సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇస్తున్నానంటే మల్టీ టాస్క్ అనే ఒక ఫంక్షన్ నేమ్. ఏదైనా ఫంక్షన్ నేమ్ అనేది సింపుల్ గా ఐడెంటిఫైర్ నేమ్. ఓకే, ఎనీ నేమ్ వి కెన్ బి యూజ్ ఫర్ డిఫైనింగ్ ఆఫ్ ద ఫంక్షన్ నేమ్. ఓకే, సో డెఫ్ మల్టీ టాస్క్ ఆఫ్. ఒకవేళ మీరు ఈ ఫంక్షన్ కి పారామీటర్స్ ఏమి పాస్ చేయొద్దు అనుకుంటే, అంటే మనం నార్మల్ గా ఫంక్షన్ ని వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు, ఫంక్షన్ ని విత్ పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఈ ఫంక్షన్ కి పారామీటర్స్ ఏమి పాస్ చేయొద్దు అనుకుంటే దెన్ సింపుల్ గా ఈ పారాంథసిస్ ని ఎంప్టీ పారాంథసిస్ గా డిఫైన్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఫంక్షన్ కి డేటాని పాస్ చేయకూడదు అనుకుంటే ఆ డేటాని మనం ఇంటర్నల్ గా ఫంక్షన్ లోపల డిఫైన్ చేయొచ్చు. ఎలా? సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక డేటా అనుకోండి, a = 100, b అనేది ఒక డేటా అనుకుంటే 33 అనే 2 వాల్యూస్ ని తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు
ఇంటర్నల్ గా ఫంక్షన్ లోపలనే నేను డేటాని డిఫైన్ చేశాను. సో ఏదైతే డేటాని మనం ఫంక్షన్ లోపల డిఫైన్ చేస్తున్నామో ఓకే ఈ డేటాని మనం లోకల్ వేరియబుల్స్ అని పిలవచ్చు. ఏదైనా డేటాని ఫంక్షన్ లోపలనే డిఫైన్ చేస్తున్నామో ఓకే ఆ డేటాని లోకల్ వేరియబుల్స్ అనొచ్చు. సో ఒక ఫంక్షన్ లోపల లోకల్ వేరియబుల్స్ ఉంటే ఆ ఫంక్షన్ అనేది ఆ లోకల్ వేరియబుల్స్ ని యూజ్ చేసి ఆ టాస్క్ ని పర్టికులర్ గా పర్ఫామ్ చేస్తుంది. సో లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్ అంటే ఆ లోకల్ వేరియబుల్ అనేది ఏ ఫంక్షన్ లోపల డిఫైన్ చేశారో ఆ ఫంక్షన్ లో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ మల్టీ టాస్క్ అనే ఫంక్షన్ లోపల ఏ అండ్ బి అనే 2 వాల్యూస్ డిఫైన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చాను అనుకోండి నాకు ఖచ్చితంగా నేమ్ ఎర్రర్ వస్తుంది. నేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఏ అనే వాల్యూ నేను ఫంక్షన్ లోపల డిఫైన్ చేశాను. ఏ ఫంక్షన్ లో అయితే డిఫైన్ చేశానో అదే ఫంక్షన్ లో మనం యూజ్ చేయాలి. సో ఆ వేరియబుల్ స్కోప్ ఏంటంటే అది లోకల్ వేరియబుల్ స్కోప్ అన్నట్టు. ఓకే సో ప్రతి వేరియబుల్ కి కూడా స్కోప్ ఉంటుందండి. సో ఇక్కడ మనం లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాం. లోకల్ వేరియబుల్ హ్యాస్ అ స్కోప్. వాట్ ఈస్ ద స్కోప్? ఇన్ విచ్ ఫంక్షన్ వి హావ్ డిఫైన్. ఏ ఫంక్షన్ అయితే డిఫైన్ చేసామో అదే ఫంక్షన్ లో ఇన్ దట్ సేమ్ ఫంక్షన్ వి కెన్ ఏబుల్ టు బి యాక్సెస్. ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ వి కెనాట్. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ as a local variable scope. Simply we can say the local scope. ఓకే సో ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఫంక్షన్ లోపల సింపుల్ గా నేను సి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇది కూడా నాకు లోకల్ వేరియబుల్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఎడిషన్ పర్ఫామ్ చేశాను. ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నాను. నెక్స్ట్ డి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ప్రొడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్స్ టు నార్మల్ డివిజన్ పర్ఫామ్ చేస్తున్నాను. సో ఈ నార్మల్ డివిజన్ వల్ల మనకు వచ్చేది ఏంటి అంటే కోషియంట్ వాల్యూ అన్నట్టు. ఈ కోషియంట్ వాల్యూ ఇన్ ఫ్లోట్ ఫార్మాట్ వస్తుంది. ఓకే నెక్స్ట్ జి ఈక్వల్స్ టు ఏ ఫ్లోర్ డివిజన్ బి. సో ఇది మనకి ఏం చేస్తుందంటే అగైన్ కోషియంట్ వాల్యూ ఓన్లీ ఇన్ ఇంటిగ్రల్ ఫార్మాట్ ఇట్ కెన్ బి రిటన్. ఓకేనా నెక్స్ట్ హెచ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులో డివిజన్ బి. సో ఇదేంటంటే మాడ్యులో డివిజన్ ఆపరేషన్ మాడ్ డివిజన్. సో ఇదేం చేస్తుంది మనకి రిమైండర్ వాల్యూని మనకు అవుట్పుట్ గా ఇస్తుంది. డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఏదైతే ఉందో అది మనకు అవుట్పుట్ గా వస్తుంది. సో ఇలా నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఓకే సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్నిటిని కూడా నేను ప్రింట్ చేయాలి. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ పాసిబిలిటీ ఉందా అంటే లేదు. సో విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్ we require to be write a statement like print of c addition, d subtraction value, e multiplication value, f quotient value in float, next g quotient value in integer, h remainder value print చేస్తాను. సో ఇలా డేటాని విత్ ఇన్ ఫంక్షన్ డిఫైన్ చేశాను. మల్టిపుల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తూ ఆ ఆపరేషన్ రిజల్ట్స్ కూడా సేమ్ ఫంక్షన్ ప్రింట్ చేస్తున్నా. ఓకే సో దిస్ ఈస్ ద వే మనం ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి అంటే ఫాలో కావచ్చు. అయితే ఇలా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా ప్రోగ్రామ్ ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది రాదు. ఎందుకు అంటే ఫంక్షన్ మనం డిఫైన్ చేయాలి, తర్వాత మనం ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కాల్ చేయకపోతే ఫంక్షన్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ కాదు. ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ అనేది మనకి పర్ఫామ్ చేయాలి, అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. ఓకే దీన్ని మనం ఫంక్షన్ డెఫినిషన్ అంటాము. సో ఆఫ్టర్ దిస్ మనం ఏం చేయాలి అంటే ఫంక్షన్ కాల్ అన్నట్టు. ప్రతి ఫంక్షన్ కి కూడా ఫంక్షన్ డెఫినిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫంక్షన్ కాల్ కూడా అంతే ఇంపార్టెంట్. వితౌట్ ఫంక్షన్ కాల్ నో ఫంక్షన్ కెన్ పర్ఫార్మ్ టాస్క్. ఓకే సో అందుకనే ఫంక్షన్ కాల్ మనం డిఫైన్ చేయాలి. ఎలా ఫంక్షన్ కాల్ డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్. ఏదైతే ఫంక్షన్ నేమ్ మనం ఇచ్చామో సో మల్టీ టాస్క్ అన్నది ఫంక్షన్ నేమ్ కదా. ఏదైతే ఫంక్షన్ నేమ్ మనం ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్ ని పారెంథసిస్ యూజ్ చేసి
డిఫైన్ చేయాలి. సింపుల్ అంతే. ఇలా ఇవ్వడం వలన ఈ ఫంక్షన్ అనేది ఏదైతే ఫంక్షన్ మనం డిఫైన్ చేసామో ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్ గా ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అన్నా ఫంక్షన్ కాల్ అన్నా ఒకటే, ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ ఫంక్షన్ లో మనకి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫైనల్ గా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది, అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ద ఫంక్షన్ కెన్ బి క్రియేటెడ్ అండ్ హౌ టు మేక్ ద ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే సింపుల్ గా ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ డెఫినిషన్ రాస్తాము యూజింగ్ ద డెఫ్ కీవర్డ్. ఓకే, ఆ ఫంక్షన్ రాసిన తర్వాత ఆ ఫంక్షన్ ని మనం ఖచ్చితంగా కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేయకపోతే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఫంక్షన్ డెఫినిషన్. అయితే ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేశాను కదా, అట్ ద సేమ్ టైం మనం ఫంక్షన్ విత్ పారామీటర్స్ కూడా డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ కి మనం పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. అంటే ఒక డేటాని సెండ్ చేయాలి, ఒక ఫంక్షన్ కి డేటాని సెండ్ చేయాలి. ఆ డేటా ఏదైతే డేటాను మనం సెండ్ చేస్తున్నామో ఆ డేటాని యూజ్ చేసి ఆ ఫంక్షన్ అనేది టాస్క్ ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ మనం డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నేను ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే యావరేజ్ నెంబర్స్ అన్నది ఒక ఫంక్షన్ నేమ్ అనుకోండి. ఈ ఫంక్షన్ కి ఒక 4 నెంబర్స్ ని పాస్ చేయాలనుకుంటున్నాను. యావరేజ్ ఆఫ్ 4 నెంబర్స్ ని ఫైండ్ చేయాలి. సో 4 నెంబర్స్ పాస్ చేయాలంటే 4 వాల్యూస్ ని పాస్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటి, గ్లోబల్ గా నేను వేరియబుల్స్ ని డిఫైన్ చేసి ఒకవేళ మీరు వేరియబుల్స్ ని అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఆ వేరియబుల్స్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, గ్లోబల్ వేరియబుల్ ఏం చేస్తుంది అంటే మీరు అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేయడం వలన ఒక ఫంక్షన్ లోపల ఒక ప్రోగ్రామ్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా సరే విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్, ఓకే, ప్రతి ఫంక్షన్ లో కూడా సేమ్ డేటాని యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఆ వేరియబుల్ ని గ్లోబల్ వేరియబుల్ గా డిఫైన్ చేయొచ్చు. సో గ్లోబల్ వేరియబుల్ ఎలా డిఫైన్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ యావరేజ్ నెంబర్స్ ఏ బి సి డి. సో సింపుల్ గా నేను పారామీటర్ నేమ్స్ ని మాత్రమే డిఫైన్ చేస్తాను, ఏ బి సి డి. ఓకే, అంటే ఏంటి, యావరేజ్ నెంబర్స్ అనే ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే 4 నెంబర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ సమ్ నెంబర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్ కి సమ్ పర్ఫామ్ చేస్తున్నాను. ఎక్కడ a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అంటే ఏబిసిడి పైన సమ్ పర్ఫామ్ చేసి దెన్ యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. యావరేజ్ ఈక్వల్స్ టు ఏదైతే మనం సమ్ ని క్యాలిక్యులేట్ చేసామో సమ్ నెంబర్స్ కదా, సమ్ నెంబర్స్ డివైడెడ్ బై 4. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డేటా ఎంత 4 కదా. సో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డేటాతో మనం డివైడ్ చేస్తే మనకి యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఒక్కసారి యావరేజ్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత దెన్ మనం దాన్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ యావరేజ్ ఇచ్చారనుకోండి, ఆ పర్టికులర్ యావరేజ్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఫంక్షన్. అయితే ఈ ఫంక్షన్ లో మనం 4 పారామీటర్స్ డిఫైన్ చేసాం. ఈ 4 పారామీటర్స్ కి కూడా మనం వాల్యూ పాస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఎలా కాల్ చేయొచ్చు, ఆఫ్టర్ ద ఫంక్షన్ డెఫినిషన్ ఫంక్షన్ నేమ్ ఏంటి, యావరేజ్ నెంబర్స్ కదా. సో యావరేజ్ నెంబర్స్ ఆఫ్ సో ఇక్కడ నేను a ఈక్వల్స్ టు 10, c ఈక్వల్స్ టు 30, d ఈక్వల్స్ టు 20, b ఈక్వల్స్ టు 10 ఆర్ 40 అని ఇచ్చాను. ఓకేనా. సో దెన్ ఏమైతుంది, ఇది మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ వలన కంట్రోల్ అనేది ఫంక్షన్ హెడ్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఫంక్షన్ హెడ్ లో ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్ అనేది మ్యాచ్ అవుతుందని చెక్ చేసి, సో ఈ పారామీటర్స్ మనం ఏవైతే పాస్ చేస్తున్నామో ఫంక్షన్ కాల్ లో ఆ పర్టికులర్ లొకేషన్ లో అంటే a ఈక్వల్స్ టు 10, ఈ a లొకేషన్ లో 10 అనేది ప్రింట్ అవుతుంది, లైక్ సబ్స్టిట్యూట్ అవుతుంది. నెక్స్ట్ c లొకేషన్ లో 30 సబ్స్టిట్యూట్ అవుతుంది, అండ్ d లొకేషన్ లో 20 సబ్స్టిట్యూట్ అవుతుంది, అండ్ b లొకేషన్ లో 40 సబ్స్టిట్యూట్ అవుతుంది.
సో ఇప్పుడు ABCD విత్ సమ్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ పైన సమ్ క్యాలిక్యులేట్ అయ్యి సమ్ అనేది డివైడెడ్ విత్ 4 అవుతుంది. ఆ వాల్యూ అనేది యావరేజ్ లో స్టోర్ అవుతుంది, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ ని విత్ పారామీటర్స్ డిఫైన్ చేయాలనుకుంటే ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. అయితే ఇంతకు ముందు ఫంక్షన్ లోపల ఈ వాల్యూస్ ని డిఫైన్ చేయడం వల్ల వాటిని లోకల్ వేరియబుల్స్ అన్నాం కదా, ఆ లోకల్ వేరియబుల్స్ ని ఫంక్షన్ బయట యాక్సెస్ చేయలేము అని చెప్పా, కరెక్టా? ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్స్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నాను. గ్లోబల్ వేరియబుల్స్ ఏం చేస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a ఈక్వల్స్ టు 100, b ఈక్వల్స్ టు 200, సెమీకోలన్, c ఈక్వల్స్ టు 300, d ఈక్వల్స్ టు 400. ఒకవేళ మీరు మల్టిపుల్ డేటా వాల్యూస్ ని సింగిల్ లైన్ లో డిఫైన్ చేయాలి అనుకుంటే ప్రతి వేరియబుల్ డెఫినేషన్ ని కూడా సెమీకోలన్ తో ఎండ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్స్ టు 200 సెమీకోలన్, c ఈక్వల్స్ టు 300 సెమీకోలన్, d ఈక్వల్స్ టు 400, ఇలా మనం సెమీకోలన్ తో సెపరేట్ చేసి స్టేట్మెంట్ లో ఒకటే స్టేట్మెంట్ లో మల్టిపుల్ వేరియబుల్స్ ని విత్ సెమీకోలన్ సెపరేషన్ తో మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద మల్టిపుల్ లైన్స్. అంటే ఇప్పుడు 4 వేరియబుల్స్ ఉన్నాయి కదా, 4 లైన్స్ లో నేను వేరియబుల్ డిఫైన్ చేయాలి అనుకుంటే వేస్ట్ ఆఫ్ టైం, ఎందుకంటే ఇట్ విల్ ఆక్యుపై మోర్ లైన్స్ ఆఫ్ కోడ్, కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. ఎలా అంటే ఈ వేరియబుల్ డెఫినేషన్స్ ని సింపుల్ సెమీకోలన్ తో సెపరేట్ చేస్తే మనం సింగిల్ లైన్ లో మల్టిపుల్ వాల్యూస్ ని డిఫైన్ చేయొచ్చు. ఈ వాల్యూస్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్. సో ఎందుకు అంటే నేను ఈ వాల్యూస్ ని అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను కాబట్టి ఇవి గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఈ గ్లోబల్ వేరియబుల్స్ వల్ల ఏమైతుందంటే ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ ని యావరేజ్ నెంబర్స్ అన్న ఫంక్షన్ నేను ఈ యావరేజ్ నెంబర్స్ ఆఫ్ సింపుల్ గా నేను ADCB అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమైతుంది, ఈ ఫంక్షన్ కాల్ వలన ఇది ఫంక్షన్ కాల్ కదా, ఈ ఫంక్షన్ కాల్ వలన ద కంట్రోల్ అనేది ఫంక్షన్ హెడ్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే నేమ్స్ పారామీటర్ లిస్ట్ గా ఫంక్షన్ కాల్ లో డిఫైన్ చేస్తున్నామో ఈ నేమ్స్ అనేవి ఈ నేమ్ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అవుతాయి. అంటే ఏంటి, ఏ ప్లేస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది, బి ప్లేస్ లో డి వాల్యూ సబ్స్టిట్యూట్ అవుతుంది, సి ప్లేస్ లో సి, డి ప్లేస్ లో బి. అంటే మనం ఏదైతే ఆర్డర్ మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ లో పారామీటర్ లిస్ట్ కి ఏదైతే ఆర్డర్ మనం ఫాలో అవుతున్నామో ఆ ఆర్డర్ ప్రకారం ADCB అని ఇచ్చాను కదా, ఈ ఆర్డర్ ప్రకారం ఈ పర్టికులర్ ఒరిజినల్ లొకేషన్ లో ఈ పర్టికులర్ ఫంక్షన్ హెడ్ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసి ఈ ADCB వాల్యూస్ పైన సమ్మేషన్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత యావరేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆ యావరేజ్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్ ఏవైతే ABCD నేను డిఫైన్ చేశాను, ఎక్కడ అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కదా, వీటినే మనం గ్లోబల్ వేరియబుల్స్ అనొచ్చు. ఈ గ్లోబల్ వేరియబుల్స్ వలన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని మనం ఇన్సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడే కాకుండా మనకి ఒక ప్రోగ్రామ్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్ ఆల్ ఫంక్షన్స్ ప్రతి ఫంక్షన్ లో విత్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్ అదే డేటాని యూజ్ చేయాలనుకుంటే గ్లోబల్ వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ def f1 అని ఒక ఫంక్షన్ ఉందండి. def f1 ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే a ఈక్వల్స్ టు హై అని చెప్పి ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశాను. సో నేను అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేశాను కాబట్టి ఇది ఖచ్చితంగా గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఈ f1 అనే ఫంక్షన్ లోపల నేను సింపుల్ గా ప్రింట్ ఆఫ్ a అని ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా నాకు అవుట్పుట్ వస్తుంది. ఎప్పుడైతే నేను f1 ని కాల్ చేస్తానో అప్పుడు ఏ వాల్యూ అనేది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఓకే, అదే నాకు ఇంకొక ఫంక్షన్ ఉంది def f2 అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, f2 అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ f2 అనే ఫంక్షన్ లోపల కూడా నేను ప్రింట్ ఆఫ్ a అని ఇచ్చాను అనుకోండి, దెన్ అవుట్పుట్ వస్తుంది. ఇలా కాకుండా నేను డైరెక్ట్ గా ఆఫ్టర్ ఫంక్షన్ కాల్స్ అన్ని ఫంక్షన్ కాల్స్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ లోపల కాకుండా అవుట్ సైడ్ ఫంక్షనే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చినా సరే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది.
సో అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ ని ప్రోగ్రామ్లో విత్ ఇన్ ద ప్రోగ్రామ్ మనం ఏ లొకేషన్ అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ఫంక్షన్ పారామీటర్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, అసలు పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్ విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ వచ్చి ఎడిసన్. ఈ ఫంక్షన్లో 3 పారామీటర్స్ A define with 0, B define with 0, C define with 0. అంటే నాకు సమ్ ఆఫ్ 3 నెంబర్స్ కావాలి. ఇంతకు ముందు ఏంటంటే ఈ పారామీటర్స్ ని వితౌట్ వాల్యూ అసైన్మెంట్ డిఫైన్ చేసాం, కానీ ఇప్పుడు ఈ పారామీటర్స్ ని విత్ సమ్ వాల్యూ అసైన్మెంట్ డిఫైన్ చేస్తాం. అంటే ఏంటి, ఏదైనా ఒక పారామీటర్ కి విత్ వాల్యూ అసైన్మెంట్ డిఫైన్ చేసేమో అంటే ఈ నోటేషన్ మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ అనొచ్చు. వీటిని మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు. అంటే ఏంటి, ఈ పారామీటర్స్ అనేవి డిఫాల్ట్ గా జీరోస్ తో వర్క్ చేస్తాయి. ఎప్పుడు మీరు ఒకవేళ ఫంక్షన్ ని కాల్ చేసి పారామీటర్స్ పాస్ చేయలేదు అన్నప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఈ డిఫాల్ట్ వాల్యూస్ తో ఆటోమేటిక్ గా వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను s_add equals to a plus b plus c. Next, print of sum of given numbers. Sum of given numbers equals to సింపుల్ గా s_add అన్నది ప్రింట్ చేస్తే ఇది నా ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను. ఎడిషన్ ఆఫ్ ఈ ఫంక్షన్ కాల్ ఇంతకు ముందు ఫంక్షన్ డిఫైన్ చేసి ఫంక్షన్ కాల్ లో పారామీటర్స్ పాస్ చేయకపోతే, ఒకవేళ ఫంక్షన్ అనేది విత్ పారామీటర్స్ డిఫైన్ చేసినప్పుడు ఫంక్షన్ కాల్ లో పారామీటర్స్ డిఫైన్ చేయకపోతే ఎర్రర్ వస్తుందని చెప్పాను. కానీ ఇక్కడ ఈ ఫంక్షన్ ని వితౌట్ పారామీటర్స్ కూడా మనం కాల్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అనేది వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో మనం ఫంక్షన్ పారామీటర్స్ ని విత్ డిఫాల్ట్ వాల్యూస్ తో డిఫైన్ చేయాలి. అంటే ఎప్పుడైతే మీరు ఫంక్షన్ కాల్ వితౌట్ పారామీటర్స్ పాస్ చేస్తున్నారో ఫంక్షన్ లైక్ కంట్రోల్ అనేది ఫంక్షన్ కాల్ స్టేట్మెంట్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్ కి ట్రావెల్స్ అయ్యి ఈ ఫంక్షన్ లైక్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్ లో ఏవైతే డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయో ఆ డిఫాల్ట్ వాల్యూస్ తో ఆటోమేటిక్ గా సమ్ అనేది పర్ఫామ్ చేసుకుంటుంది. అంటే A0 B0 C0 దెన్ s_add అంటే ఏమైతుంది, ఆ సమ్ అనేది s_add లో స్టోర్ అయింది కదా, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 0 వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఒక ఫంక్షన్ ని విత్ పారామీటర్స్ డిఫైన్ చేయాలి కానీ ఆ ఫంక్షన్ కాల్ అనేది వితౌట్ పారామీటర్స్ నేను ఇవ్వాలి అనుకునేటప్పుడు వీ కెన్ గో ఫర్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్. ఈ సిచ్యువేషన్ లో నేను ఎడిషన్ ఆఫ్ 10, 20 అని ఇచ్చాను అనుకోండి, 2 పారామీటర్స్. ఇప్పుడు ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ ద కంట్రోల్ కెన్ గో టు ద ఫంక్షన్ డెఫినేషన్. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఉంది కదా, ఈ ఫస్ట్ వాల్యూ అనేది ఏ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అయ్యి సెకండ్ వాల్యూ అనేది బి లొకేషన్ లో సబ్స్టిట్యూట్ అయ్యి థర్డ్ వాల్యూ అగైన్ ఇట్ ఈస్ ద 0. సో ఇప్పుడు ఏ వాల్యూ 10 బి 20 సి 0 ఈ వీటి పైన a ప్లస్ బి ప్లస్ సి పర్ఫామ్ చేసి ఆ వాల్యూ అనేది s_add లో స్టోర్ అయ్యి ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. 10 ప్లస్ 20 అంటే 30 ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఒక ఫంక్షన్ ని విత్ పారామీటర్స్ కాల్ చేయొచ్చు, వితౌట్ పారామీటర్స్ కూడా కాల్ చేయొచ్చు. అలా కాల్ చేయాలి అనుకుంటే we can define the function with parameters as default parameters. Okay, so this is the concept. Variable length arguments. సో అంటే ఏంటంటే ఒక ఫంక్షన్ ని నేను 0 పారామీటర్స్ తో కాల్ చేసిన
అదే ఫంక్షన్ ని సింగిల్ పారామీటర్ తో కాల్ చేసినా మోర్ దాన్ 2 పారామీటర్స్ తో కాల్ చేసినా సరే సేమ్ టాస్క్ అనేది నాకు ఎగ్జిక్యూట్ కావాలి. సో సేమ్ ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ కావాలి. ఓకే, సో ఇన్ దట్ కేస్ మనం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఎలా అంటే సపోజ్ def f1 ఆఫ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, నాకు ఫంక్షన్ అనేది 0 పారామీటర్స్ తో అయినా సరే ఎగ్జిక్యూట్ కావాలి అండ్ మోర్ దెన్ 1 పారామీటర్ తో కాల్ చేసినా సరే ఎగ్జిక్యూట్ కావాలి. కాబట్టి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ని మనం సింపుల్ గా స్టార్ రిప్రజెంటేషన్ తో స్టార్ ఆర్గస్ ఆర్ స్టార్ ఆర్గ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో స్టార్ ఆర్గ్ అనేది వేరియబుల్ లెంత్ పారామీటర్ రిప్రజెంటేషన్. సో ఇలా ఇచ్చిన తర్వాత సపోజ్ నేను ఇక్కడ సమ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఎస్ ఈక్వల్స్ టు 0 అని డిఫైన్ చేసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింపుల్ గా ఫర్ ఐ ఇన్ ఆర్గ్. సో నార్మల్ గా మీరు ఎప్పుడైతే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేస్తున్నారో ఈ స్టార్ ఆర్గ్ రిప్రజెంటేషన్ అనేది బై డిఫాల్ట్ గా పైథాన్ లో టపుల్ గా అర్థం చేసుకుంటుంది. టపుల్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నట్టు. ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఆటోమేటిక్ గా పారాలిసిస్ లో డిఫైన్ చేసుకుంటుంది. ఇది టపుల్ రిప్రజెంటేషన్. సో మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ పారామీటర్స్ ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ కాల్ లో యూజ్ చేసి ఫంక్షన్ కి పంపిస్తున్నామో ఆ పారామీటర్స్ అన్ని కూడా ఒక టపుల్ గా అర్థం చేసుకుంటుంది. సో అందుకనే టపుల్ పైన we can able to do the looping. మనం లూపింగ్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఫర్ I in arc now yes plus equals to I అని ఇచ్చామనుకోండి, ఏమైతుంది s అనేది 0 కదా, s plus equals to I అంటే సింపుల్ గా s equals to s plus I అంటాం. సో ఏవైతే పారామీటర్స్ అంటే మల్టిపుల్ పారామీటర్స్ మనం ఏవైతే పాస్ చేస్తున్నామో ఆ పారామీటర్స్ పైన డైరెక్ట్ గా ప్లస్ పర్ఫామ్ చేసి ఆ వాల్యూని మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చారు అనుకోండి, టోటల్ సమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేస్తున్నాను f1 ఆఫ్. ఇక్కడ నేను ఈ ఫంక్షన్ ని విత్ 0 పారామీటర్స్ తో కాల్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, సేమ్ ఫంక్షన్ కాల్ అనేది ఫంక్షన్ డెఫినిషన్ ని యాక్టివేట్ చేస్తుంది, ఇన్వోక్ చేస్తుంది. ఇక్కడ 0 పారామీటర్స్ కాబట్టి స్టార్ ఆర్గ్ అనేది 0 తో రీప్లేస్ అయ్యి ఓకే ఈ 0 పైన లూపింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఐ ఇన్ ఆర్గ్, ఆర్గ్ ఏంటి ఒకటే పారామీటర్ కదా, 0 కి 0 యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 0 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది 0 ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు f1 ఆఫ్ 10 అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఏమైతుంది, కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఫంక్షన్ డెఫినిషన్ కి వెళ్ళి ఈ స్టార్ ఆర్గ్ ప్లేస్ లో టపుల్ 10 గా రీప్లేస్ అయ్యి ఎస్ అనేది 0 తో స్టార్ట్ అయ్యి ఈ టపుల్ 10 పైన లూపింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఐ ఇన్ ఆర్గ్ అంటే ఇక్కడ ఒకటే సింగిల్ పారామీటర్ ఉంది కాబట్టి 10 తీసుకొని ఆ 10 ని ఎస్ కి యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 10 గా ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు f1 ఆఫ్ 10, 20, 30, 40, 50 అని ఇచ్చారు అనుకోండి, బికాజ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ కంట్రోల్ కెన్ గో టు హియర్. ఇక్కడ ఈ 5 వాల్యూస్ తో ఒక సింపుల్ టపుల్ ఫామ్ అవుతుంది. 10, 20, 30, 40, 50. సో ఈ స్టార్ ఆర్గ్ అనేది ఈ టపుల్ గా రీప్లేస్ అయ్యి ఎస్ అనేది 0 తో డిఫైన్ అయ్యి ఈ టపుల్ పైన ఫర్ లూప్ ఇనిషియలైజ్ అయ్యి ఫర్ ఐ ఇన్ ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ ఏమైతుంది 10, 20, 30, 40, 50 కదా. సో ఈ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అనేది తీసుకొని దాంట్లో 1 by 1 ఫస్ట్ 10 అనేది యాడ్ అవుతుంది, నెక్స్ట్ 20 అనేది యాడ్ అవుతుంది, 30, 40, 50 ఆల్ 5 ఎలిమెంట్స్ 1 by 1 కెన్ ఏబుల్ టు యాడ్ అండ్ మేక్ ఇట్ ప్రింట్. ఎలా అవుతుంది, 10 plus 20 30, 60, 100, 150 ఇస్ ద అవుట్పుట్. ఫైనల్ గా మనకి 150 అనేది అవుట్పుట్ వస్తుంది. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ ని 0 పారామీటర్స్ తో కాల్ చేసినా ఎగ్జిక్యూట్ కావాలి, సింగిల్ పారామీటర్ తో కాల్ చేసినా ఎగ్జిక్యూట్ కావాలి, ఆర్ మోర్ దాన్ సింగిల్ పారామీటర్ తో కాల్ చేసినా ఎగ్జిక్యూట్ కావాలి అనుకున్నప్పుడు we can go for the function definition with the variable length argument. So this is the fourth category of the parameter representation. Okay, next. Functions అనేవి జనరల్ గా డేటాని ఫంక్షన్ కాల్ తో యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఒక ఫంక్షన్ కాల్ ఇచ్చేటప్పుడు డేటా మనం ఏదైతే సెండ్ చేస్తున్నామో ఆ డేటా అనేది ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది.
అంటే ఫంక్షన్ కెన్ టేక్ ద డేటా అండ్ రీడ్ ద డేటా. అట్ ద సేమ్ టైం ఫంక్షన్ అనేది ఆ డేటా యూజ్ చేసి ఒక పర్టికులర్ టాస్క్ ని పర్ఫామ్ చేసిన తర్వాత we can able to make the function to return. ఆ ఫంక్షన్ అనేది రిటర్న్ చేయొచ్చు. we can able to write a statement to make return a value from the function. ఎలా అంటే we have a keyword called as a return keyword. We have a keyword called as a return keyword. Using this return keyword మనం ఫంక్షన్ నుంచి వాల్యూని రిటర్న్ చేయొచ్చు. ఎలా అంటే సింపుల్ గా def find small అనే ఫంక్షన్ తీసుకుంటే a, b అని చెప్పి ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇఫ్ ఫంక్షన్ బాడీ లోపల a less than to the b, then I want to return the a. Otherwise and else I want to return the b. సో ఇది నా ఫంక్షన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఫైండ్ స్మాల్ అని చెప్పి ఫంక్షన్ కాల్ ఇస్తున్నా. ఫైండ్ స్మాల్ ఆఫ్ 119,79. ఆబ్వియస్లీ ఈ రెండిట్లో 79 చిన్నది కదా. సో ఒకవేళ మీరు ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, దేర్ ఇస్ నో అవుట్పుట్. ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఓన్లీ, కానీ అవుట్పుట్ అనేది రాదు. ఎందుకంటే ఫంక్షన్ అనేది ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా. ఎయిదర్ ఏ ఆర్ బి వన్ వాల్యూ కెన్ బి రిటర్న్ బేస్డ్ ఆన్ ద కండిషన్. అవునా కదా? ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా ఈ ఫంక్షన్ కాల్ క్యాప్చర్ చేయాలి. సో దానికోసం అని చెప్పేసి వి రిక్వైర్డ్ టు అసైన్ ఫంక్షన్ కాల్ టు వన్ వేరియబుల్. ఈ ఫంక్షన్ కాల్ ని ఒక వేరియబుల్ కి అసైన్ చేసి దెన్ ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అని ప్రింట్ చేశారు అనుకోండి, అప్పుడు మనకి 79 అనేది స్మాల్ గా ప్రింట్ అవుతుంది. లేదు అనుకోండి ప్రింట్ కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ అండర్స్టాండ్ ఫంక్షన్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే ఆ వాల్యూని క్యాప్చర్ చేయడానికి ఒక వేరియబుల్ ని మనం యూజ్ చేయాలి. ఆ వేరియబుల్ కి ఫస్ట్ ఫంక్షన్ కాల్ అసైన్ చేస్తే ఏదైతే వాల్యూ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ ఆ వేరియబుల్ లో స్టోర్ చేస్తుంది. దెన్ వీ కెన్ ఎబుల్ టు ప్రింట్ ఇట్ ఆర్ వీ కెన్ ఎబుల్ టు యూజ్ ఇట్. సో ఈ విధంగా ఒక ఫంక్షన్ ని వాల్యూ రిటర్న్ చేసి లైక్ ద ఫంక్షన్ కెన్ ఏబుల్ టు మేక్ రిటర్న్ ద వాల్యూ. ఓకే, సో ఫంక్షన్స్ గైస్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ మీద ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఫంక్షన్స్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఫంక్షన్స్ లో పారామీటర్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎన్ని వేస్ లో డిఫైన్ చేయొచ్చు, అండ్ ఫంక్షన్ ని ఎలా కాల్ చేయొచ్చు, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి. సో ఇవాళ చాలా పాయింట్స్ నేర్చుకున్నాం. సో వాటిని అన్నింటినీ బేస్ చేసి ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ అంటే ఇట్స్ ఏ యూజర్ డిఫైన్డ్ ఆర్ నేమ్డ్ బ్లాక్. ఐ హావ్ సెడ్ ఇట్స్ ఏ నేమ్డ్ బ్లాక్. సో నార్మల్గా ఫంక్షన్ని పైథాన్లో డిఫైన్ చేయాలి అనుకుంటే డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీట్స్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో నార్మల్గా మనం ఫంక్షన్ని వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఫంక్షన్ని వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేయాలనుకుంటే ఈ పారాంథసిస్ ఉంది కదా, ఈ పారాంథసిస్ని ఎంటీగా ప్లేస్ చేసుకుంటున్నాను. సో దెన్ ప్రింట్ ఆఫ్ అంటే ఫంక్షన్ బాడీ లోపట ఆఫ్టర్ కాలన్ విత్ ఇండెంటేషన్ ఏదైతే వచ్చిందో అది బ్లాక్. ఆ బ్లాక్నే మనం ఫంక్షన్ బాడీ అనొచ్చు. సో ప్రింట్ ఆఫ్ నేను హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశోక్ ఐటీ అని ప్రింట్ చేస్తున్నాం. వెల్కమ్ టు అశోక్ ఐటీ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇలా ఫంక్షన్ బ్లాక్ని ఫంక్షన్ బాడీని డిఫైన్ చేసిన తర్వాత దీన్ని మనం ఫంక్షన్ హెడర్ అనొచ్చు. జస్ట్ ఇప్పుడే డిఫైన్ చేశాను. ఫంక్షన్ హెడర్లో డెఫ్ అనే కీవర్డ్, ఫంక్షన్ నేము, పారాంథసిస్ ఎందుకు అంటే ఏమైనా పారామీటర్స్ ఉంటే ఆ పారామీటర్స్ని మనం ప్లేస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్ హెడర్ తర్వాత విత్ ఇండెంటేషన్ మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో దాన్ని ఫంక్షన్ బాడీ అనొచ్చు అని చెప్పా. సో ఫంక్షన్ బాడీలో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేసా, దీన్నే ఫంక్షన్ డెఫినేషన్ అనొచ్చు. ఓకే, సో ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత నేను ఒకవేళ ప్రోగ్రామ్ రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ రాదు. ఎందుకంటే ఫంక్షన్ కెన్ ఏబుల్ టు కాల్ వితౌట్ కాలింగ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. మనం ఫంక్షన్ ని ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయాలి. ఆఫ్టర్ ద డెఫినేషన్ ఫంక్షన్ ని మనం ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయాలి. సో
ఎలా కాల్ చేయొచ్చు అంటే ఏదైతే మనం ఫంక్షన్ నేమ్ని యూజ్ చేసామో ఆ ఫంక్షన్ నేమ్ని విత్ పారాంథసిస్, ఒకవేళ పారామీటర్స్ ఉంటే ఒకలా కాల్ చేయొచ్చు, కానీ ఇక్కడ పారామీటర్స్ లేవు కాబట్టి విత్ ఓన్లీ ఎంటీ పారాంథసిస్ మనం ఫంక్షన్ నేమ్ని డిఫైన్ చేస్తే ఇది ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇలా ఫంక్షన్ కాల్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, కంట్రోల్ అన్నది ఈ ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ బాడీ దగ్గరికి, ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి ఈ ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం ఇచ్చామో ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఈ నేమ్తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచ్ దాని ఏమవుతుంది, ఈ ఫంక్షన్ బాడీ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ మనం యూజ్ చేసామో ఆ స్టేట్మెంట్స్ అనేవి వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో లెట్స్ చెక్ ఇట్. సో నేను ఎప్పుడైతే రన్ చేస్తున్నానో వెన్ ఐమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ద రన్, నాకు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశోక్ అయితే వచ్చింది. సో మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. We should call it. Without the calling, the function cannot be invoked. We should invoke the function to make it execution. So this is the relation between the function definition and function calling. అయితే ఇక్కడ నేను ఫంక్షన్ ని వితౌట్ పారామీటర్స్ డిఫైన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ఫంక్షన్ విత్ పారామీటర్స్ డిఫైన్ చేయాలనుకుంటున్నా. సో ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే let's suppose I'm taking one function def ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని దీనికి నేను a, b అనే టూ పారామీటర్స్ని డిఫైన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, c ఈక్వల్స్ టు ఆర్ ఎల్స్ సమ్ ఆఫ్ టూ ఈక్వల్స్ టు a ప్లస్ b అని ఇచ్చి ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ two numbers ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. సో ఇది నాకు ఫంక్షన్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా కాల్ ఇవ్వాలి. దీనికి ఫంక్షన్ కాల్ నేను ఇవ్వలేదు కదా. సో ఏం చేస్తున్నా, ఎడిషన్ ఆఫ్ అనే ఫంక్షన్ కాల్ని తీసుకుని, సో అంటే ఫంక్షన్ నేమ్ని యాజ్ ఇట్ ఈస్ నేను ప్లేస్ చేసుకుంటున్నా. అయితే ఏ అండ్ బి అనేవి వాల్యూస్. మనం వితౌట్ డెఫినేషన్ మనం వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యాం, లైక్ పాస్ చేసాం అనుకోండి, నేమ్ ఎర్రర్ వస్తుంది. సో ఏకి మనం ఒక వాల్యూని సెట్ చేయాలి. సో ఎలా సెట్ చేయాలి అంటే లెట్ సపోజ్ నేను ఇక్కడ ఏ ఈక్వల్స్ టు సమ్ 10 అని, బి ఈక్వల్స్ టు సమ్ 20 అని డిఫైన్ చేస్తున్నా. ఏ ఈక్వల్స్ టు 10 అని, బి ఈక్వల్స్ టు 20 అని డిఫైన్ చేస్తున్నా. ఇప్పుడు ఆఫ్టర్ ద డెఫినేషన్ ప్రోగ్రామ్ని రన్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ అనేది 30 వస్తుంది. సో అంటే ఏమవుతుంది, ఏ అనేది 10, బి అనేది 20. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ అంటే మన ప్రోగ్రామ్లో ఫంక్షన్ కాల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, బికాస్ ఆఫ్ ద ఫంక్షన్ కాల్ కంట్రోల్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ దగ్గరికి వెళ్ళి ఈ పారామీటర్లో అంటే ఫంక్షన్ డెఫినేషన్లో పారామీటర్ లిస్ట్ ఉంది కదా పారాన్సిస్ లోపల. సో ఈ పారామీటర్ లిస్ట్ లోపల ఎట్ ఏ అనే ప్లేస్లో 10 అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఏ అనే ప్లేస్లో 10 అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. బి అనే ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ అయ్యి, సో ఫంక్షన్ బాడీ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే సమ్ ఆఫ్ 2 ఈక్వల్స్ a ప్లస్ బి అంటే 10 + 20 30 సమ్ ఆఫ్ 2లో స్టోర్ అయ్యి ఆ సమ్ ఆఫ్ 2 అనేది విత్ మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటి అంటే, మనం ఏవైతే వేరియబుల్స్ అంటే పారామీటర్స్గా డిఫైన్ చేసామో ఫంక్షన్ హెడ్లో, ఓకే, ఈ పారామీటర్స్ మనం ఏమనొచ్చు అంటే ఫార్మల్ పారామీటర్స్ అనొచ్చు. వీటిని మనం ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫంక్షన్ హెడ్లో ఫంక్షన్ డెఫినేషన్లో ఏవైతే పారామీటర్స్ మనం డిఫైన్ చేస్తున్నామో ఆ పారామీటర్స్ని ఫార్మల్ పారామీటర్స్ అనొచ్చు. ఏ పారామీటర్స్ అయితే మనం ఫంక్షన్ కాల్లో డిఫైన్ చేస్తున్నామో వాటిల్లో మనం యాక్చువల్ పారామీటర్స్ అనొచ్చు అని చెప్పాను. సో దిస్ ఇస్ ద మీనింగ్. ఓకే, అంటే ఇక్కడ 10 and 20 అనేవి యాక్చువల్ పారామీటర్స్. ఈ 10 and 20 అనేవి ఫార్మల్ పారామీటర్స్ లొకేషన్లో డిఫైన్ చేస్తున్నాయి. అయితే యాక్చువల్ పారామీటర్స్కి ఫార్మల్ పారామీటర్స్కి మనం డిఫరెంట్ నేమ్ కూడా డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ PQ అనిచ్చి ఇక్కడ నేను ఎడిషన్ ఆఫ్ PQ అని కూడా ఇవ్వచ్చు. ఇఫ్ ఐ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్ ఏమైతుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఏమైతుంది ఇక్కడ, బికాస్ ఆఫ్ దిస్ ఎగ్జిక్యూషన్ P అనే వాల్యూ, Pలో ఉన్న వాల్యూ 10 కదా, అది ఏ లొకేషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. Qలో ఉన్న వాల్యూ అనేది Bలో సబ్స్టిట్యూట్ అయ్యి a ప్లస్ బి జరిగి ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో సేమ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ సేమ్ నేమ్తో ఉండొచ్చా అంటే
ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. అయితే మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ద ఆర్గ్యుమెంట్స్ ఏవైతే మనం ఫంక్షన్ డెఫినిషన్లో ప్లేస్ చేస్తున్నామో అవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఫంక్షన్ కాల్లో ఏ ఆర్గ్యుమెంట్స్ అయితే ప్లేస్ చేస్తున్నామో ఆ ఆర్గ్యుమెంట్స్ని మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ లేదా యాక్చువల్ పారామీటర్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. నేనేమని చెప్పాను? మనం ఫంక్షన్ డెఫినేషన్లో ఏవైతే పారామీటర్స్ని డిఫైన్ చేస్తున్నామో లేదా ఫంక్షన్ బాడీ లోపల ఏవైతే పారామీటర్స్ని డిఫైన్ చేస్తున్నామో, అంటే ఇక్కడ ఏ అండ్ బి ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్నాయి అండ్ సమ్ ఆఫ్ 2 అనేది ఫంక్షన్ బాడీలో ఉంది కదా. ఈ పారామీటర్స్ అనేవి లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఈ పారామీటర్స్ని నేను ఐ కెన్ ఏబుల్ టు యూజ్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్. ఇవే పారామీటర్స్ నేను అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ మీన్స్ లైక్ యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ వేరియబుల్స్ని లైక్ సమ్ ఆఫ్ 2ని నేను అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేస్తున్నా. నాకు ఏమైతుంది? ఖచ్చితంగా నేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ సమ్ ఆఫ్ 2 అనే వేరియబుల్ లోకల్ వేరియబుల్. ఇట్ కెన్ ఎలో టు యాక్సెస్ విత్ ఇన్ ద సేమ్ ఫంక్షన్. ఇట్ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో దీన్నే మనం లోకల్ వేరియబుల్ స్కోప్ అని చెప్పి అనొచ్చు. ఓకే, అయితే గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? అంటే మనం వేరియబుల్స్ని అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అండ్ క్యూ అనే వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పి అండ్ క్యూ అనే వేరియబుల్స్ని నేను ఆఫ్టర్ ఫంక్షన్ కాల్ యాక్సెస్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ పి, ప్రింట్ ఆఫ్ క్యూ. ఓకే, రన్ చేస్తున్నా. సో నాకు ఏమైతుంది? 10 and 20 ప్రింట్ అయినాయి. సో ఇవే పి అండ్ క్యూ వాల్యూస్ని విత్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ లోపల కూడా నేను యాక్సెస్ చేస్తున్నా. ఫంక్షన్ బాడీ లోపల కూడా డిఫైన్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ క్యూ, ప్రింట్ ఆఫ్ పి అని రన్ చేస్తే ఐ కెన్ ఏబుల్ టు గెట్ అవుట్పుట్. దేర్ ఈస్ ద అవుట్పుట్. సో ఎందుకు అంటే ద వేరియబుల్స్ మనం ఏవైతే ఫంక్షన్ డెఫినేషన్కి తర్వాత కానీ ఫంక్షన్ డెఫినేషన్కి పైన కానీ మీన్స్ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఆర్ బిఫోర్ ద ఫంక్షన్. సింపుల్గా చెప్పాలంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏవైతే వేరియబుల్స్ మనం డిఫైన్ చేస్తున్నామో ఆ వేరియబుల్స్ అనేవి గ్లోబల్ వేరియబుల్స్ అవుతాయి. ఆ వేరియబుల్స్ని మనం విత్ ఇన్ ద ప్రోగ్రామ్ మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇన్సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అనొచ్చు. ఓకే, లోకల్ వేరియబుల్స్ అనేవి విత్ ఇన్ ద ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే యాక్సెస్ చేస్తే లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్స్ అనేవి అవుట్ సైడ్ ఫంక్షన్ డిఫైన్ చేసి మనం ప్రోగ్రామ్లో ఎక్కడైనా సరే అంటే ఇన్సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయొచ్చు. మన ప్రోగ్రామ్లో ఇంకొక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్లో కూడా యాక్సెస్ చేయొచ్చు. సో దాన్నే మనం గ్లోబల్ వేరియబుల్ అని చెప్పవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమని చెప్పాను? మనం ఫంక్షన్లో పారామీటర్స్ని మనం డిఫరెంట్ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? పొజిషనల్ పారామీటర్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ కీవర్డ్ పారామీటర్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. సో ఇవి ఎలా డిఫైన్ చేయొచ్చు ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు ఫంక్షన్లో పారామీటర్స్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎన్ని వేస్లో డిఫైన్ చేయొచ్చు చూద్దాం. సో టోటల్గా 4 వేస్ అని చెప్పాను కదా. పొజిషనల్ పారామీటర్స్, నెక్స్ట్ కీవర్డ్ పారామీటర్స్, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద డిఫాల్ట్ పారామీటర్స్ అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాను. సో ఈ 4 టైప్స్ని 1 by 1 నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సపోజ్ డెఫ్ గ్రీట్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. దీంట్లో నేమ్ అనే ఒక పారామీటర్ పాస్ చేస్తున్నా. సో ప్రింట్ ఆఫ్ హాయ్ కామన్ నేమ్ అంటే విత్ నేమ్ నాకు హాయ్ అనే మెసేజ్ రావాలి. హాయ్ రవి, హాయ్ అశోక్, అట్లా నాకు హాయ్ విత్ నేమ్ నాకు రావాలి. ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్, నెక్స్ట్ వెల్కమ్ టు అశోక్ ఐటీ అని ఒక మెసేజ్ ఉంది. వెల్కమ్ టు అశోక్ ఐటీ ఇలా నాకు ఒక మెసేజ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను లెట్ సపోజ్ యూజర్ అని ఒక పారామీటర్ని ఒక వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటున్నాను. యూజర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యూజర్ నేమ్ తీసుకున్నాను. ఎంటర్ యూజర్ నేమ్ అని ఒక మెసేజ్ ఇచ్చుకుంటున్నాను. అంటే లైక్ నేను వేరియబుల్ని యూజర్ అనే వేరియబుల్ని రన్ టైంలో డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఒక స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే గ్రీట్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో గ్రీట్స్ ఆఫ్ ఇప్పుడు నేను యూజర్ అని మాత్రమే ఇచ్చాను అనుకోండి.
గ్రీట్స్ ఆఫ్ యూజర్ అని మాత్రం ఇచ్చాను అనుకోండి, ఏమైతుంది? ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్, ఇట్ విల్ ఆస్క్ ద నేమ్. సో నేమ్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే రవి అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఏమంటుంది? ఆఫ్టర్ ఎంటరింగ్ ద నేమ్ నాకు హాయ్ రవి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అశోక్ ఐటీ వస్తుంది. ఓకేనా? సో ఇది ఒక మెసేజ్ నాకు జనరేట్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ డిఫైన్ చేశాను కదా. ఈ ఫంక్షన్ కాల్ని ఎలా డిఫైన్ చేశానంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ లో డిఫైన్ చేశాను. ఆర్ పొజిషనల్ పారామీటర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ లో కాల్ చేశాను. ఎలా అంటే ఏదైతే పారామీటర్ నేను డిఫైన్ చేశానో ఈ పారామీటర్ అనేది ఒక వాల్యూ, యూజర్ అనేది ఒక వేరియబుల్ కదా. వేరియబుల్ మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ తో డిఫైన్ చేశాం కదా. సో ఈ వాల్యూ అనేది, యూజర్ అనే వేరియబుల్ వాల్యూ అనేది నేమ్ అనే లొకేషన్ లో ఎలా అయితే డిఫైన్ చేసాం యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో సబ్స్టిట్యూట్ అయ్యి ఆ వాల్యూ అనేది, నేమ్ అనేది యూజర్ అనే వాల్యూతో రీప్లేస్ అయ్యి ఈ ఫంక్షన్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది స్టేట్మెంట్ వైజ్. ఓకే, సో ఇదే ఫంక్షన్ ని నేను వేరేలా కాల్ చేస్తున్నాను. గ్రీట్స్ ఆఫ్ సపోజ్ నేను ఇక్కడ నేమ్ అనేది పారామీటర్ నేమ్ కదా, ఫార్మల్ పారామీటర్ నేమ్ కదా. సో నేమ్ ఈక్వల్స్ టు యూజర్ అని ఇచ్చాను అనుకోండి. సో ఈ రిప్రజెంటేషన్ మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ అనొచ్చని చెప్పాను కదా సింటాక్స్ లో. సో సేమ్ సింటాక్స్ యూజ్ చేస్తున్నాం. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్, అబ్జర్వ్ ఐఎమ్ గివింగ్ ఆర్కే. సో ఇప్పుడు ఏమైతుంది? హాయ్ ఆర్కే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అశోక్ ఐటీ. హాయ్ ఆర్కే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అశోక్ ఐటీ వి గాట్. ఓకే, సో ఇలా పొజిషనల్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ డిఫైన్ చేయొచ్చు, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్. ఓకే, లెట్ సపోజ్ నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఈ 3 స్టేట్మెంట్స్ నేను డిఫైన్ చేయట్లా. ఇక్కడ నేను నేమ్ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ నేమ్ యూజర్ అని చెప్పేసి ఇస్తున్నా. నేమ్ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ నేమ్ యూజర్ అని ఇస్తున్నా. అంటే ఏమైతుంది? నేను ఈ గ్రీట్స్ అనే ఫంక్షన్ కి వితౌట్ పారామీటర్ కాల్ చేశాను అనుకోండి, పారామీటర్ ఏం పాస్ చేయకుండా కాల్ చేశాను అనుకోండి, ఏమైతుంది? ఈ ఫంక్షన్ అనేది డిఫాల్ట్ వాల్యూ ఏమొచ్చింది? నేమ్ అనే పారామీటర్ కి డిఫాల్ట్ వాల్యూ యూజర్ అని ఇచ్చాను కదా. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్ యూజర్ అనే నేమ్ తో రీప్లేస్ అయ్యి నాకు మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో హాయ్ యూజర్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అశోక్ ఐటీ ప్రింట్ అవుతుంది. అదే నేను ఇదే ఫంక్షన్ ని గ్రీట్స్ ఆఫ్ సపోజ్ నేను ఇక్కడ రవి అనే ఒక నేమ్ ని పాస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్ రవి అని రీప్లేస్ అయ్యి హాయ్ రవి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అశోక్ ఐటీ ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? మనం ఒక ఫంక్షన్ ని పారామీటర్ ఇవ్వకుండా కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ అనేది డిఫాల్ట్ వాల్యూతో ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే we can go for the default argument representation. సో ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది డిఫాల్ట్ పారామీటర్, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ తో ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మీరు అదే ఫంక్షన్ ని ఏదైనా వాల్యూతో పాస్ చేయాలనుకున్నా సరే సో అలా కూడా చేయొచ్చు. సో దాన్నే మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్ అంటే ఫంక్షన్ ని వితౌట్ పారామీటర్ కాల్ చేయాలి, విత్ పారామీటర్ కూడా సేమ్ ఫంక్షన్ డెఫినేషన్ వితౌట్ చేంజ్ లేకుండా, అంటే ఏ మోడిఫికేషన్ చేయకుండా ఆ ఫంక్షన్ ని విత్ పారామీటర్ కాల్ చేసినా వితౌట్ పారామీటర్ కాల్ చేసినా నాకు సేమ్ అవుట్పుట్ అనేది రావాలి, సేమ్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది జరగాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్. ఓకే, సో అలా కాకుండా వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమని చెప్పాను? ఒక ఫంక్షన్ ని విత్ పారామీటర్ కాల్ చేసినా, 1 పారామీటర్తో కాల్ చేసినా, 2 పారామీటర్తో కాల్ చేసినా, 10 పారామీటర్స్తో కాల్ చేసినా, ఆర్ 1 crore పారామీటర్స్తో కాల్ చేసినా కైండ్ ఆఫ్ ఆపరేషన్ అనేది చేంజ్ కాకుండా నాకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెఫ్ ఎడిషన్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఎడిషన్ అనే ఫంక్షన్ స్టార్ ఎన్ అంటే గ్రూప్ ఆఫ్ పారామీటర్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. స్టార్ ఎన్ అంటే ఏంటంటే టపుల్ ఆఫ్ పారామీటర్స్ అంటే దట్ మైట్ బి మోర్ దెన్ 1 పారామీటర్ ఉన్నట్టు. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పారామీటర్ మాత్రమే పాస్ చేస్తే ఆ పారామీటర్ అనేది ఈ ఫంక్షన్ ఈ స్టార్ ఎన్ ప్లేస్ లో ఒక టపుల్ గా క్రియేట్ అవుతుంది. టపుల్ అంటే ఇట్స్ ఎ కలెక్షన్, ఒక గ్రూప్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని యూజ్ చేసి నేను ఏం చేయాలనుకుంటున్నా? ఫర్ ఐ ఇన్ ఎన్ అనేది ఒక టపుల్, ఇట్స్ ఎ కలెక్షన్. ఆల్రెడీ చెప్పాను, ఫర్ లూప్ అనేది కలెక్షన్ పైన డైరెక్ట్ గా ఇటరేట్ అవుతుంది వితౌట్ ఇనిషియలైజేషన్, వితౌట్ అప్డేట్, వితౌట్ కండిషన్. ఆటోమేటిక్ గా ఒక కలెక్షన్ పైన, ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ పైన వర్క్ అవుతుంది, ఇటరేట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఎన్ అనేది ఒక టపుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ఫర్ లూప్ పైన
ఎస్ ఈక్వల్స్ 0 అనే వేరియబుల్ ఇచ్చి ఎస్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ అని ఇచ్చి అవుట్ ఆఫ్ ద ఫర్ లూప్ నేను ప్రింట్ ఆఫ్ ద సమ్ ఈక్వల్స్ టు ఎస్ అనేది ప్రింట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని ఎడిషన్ అనే ఫంక్షన్ని వితౌట్ పారామీటర్ కాల్ చేస్తున్నాను. వితౌట్ పారామీటర్ కాల్ చేసేటప్పుడు ఏమవుతుంది, నాకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో ఏ పారామీటర్ కూడా ఇవ్వలేదు. సో వితౌట్ పారామీటర్ కాల్ చేస్తే నాకు అవుట్పుట్ 0 వచ్చింది. అదే నేను సింగిల్ పారామీటర్ పాస్ చేస్తున్నాను 10. సో నాకు ఏమవుతుంది, అవుట్పుట్ 10 వస్తుంది. అదే నేను 2 పారామీటర్స్తో కాల్ చేస్తున్నాను, ఎడిషన్ ఆఫ్ 10, 20. సో 2 పారామీటర్స్తో కాల్ చేస్తే నాకు 30 అనేది వస్తుంది. అదే నేను 3 పారామీటర్స్తో కాల్ చేస్తే 10, 20, 30, ఆర్ 10, 20, 30 ఇట్లా నేను కాల్ చేస్తే 60 వస్తుంది. అంటే ఒక ఫంక్షన్ని విత్ ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్తో మనం ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషన్. మనం ఒక ఫంక్షన్ని విత్ ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్తో కాల్ చేయాలి అనుకుంటే 0 పారామీటర్స్తో కాల్ చేసిన, 1 పారామీటర్తో కాల్ చేసిన, 2 పారామీటర్స్తో కాల్ చేసిన, 4 పారామీటర్స్తో కాల్ చేసిన, విత్ ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్తో కాల్ చేసినా సరే నా ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే ఆ ఫంక్షన్ని మనం వేరియబుల్ లెంత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్తో డిఫైన్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వే మనం ఫంక్షన్ని డిఫరెంట్ వేస్లో, ఒక ఫంక్షన్ పారామీటర్స్ని డిఫరెంట్ వేస్లో ఎలా డిఫైన్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషను, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్ రిప్రజెంటేషను, default argument representation and variable length of argument representation. So this is about it. Thank you for watching.